ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హబక్కూకు గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ గ్రంథంలో కేవలం 3 అధ్యాయాలే ఉన్న ఒక గొప్ప ఆత్మీయ ప్రకటన ఉంది. 1వ అధ్యాయం ప్రశ్నలతో మొదలవుతుంది. హబక్కూకు ఒక ప్రవక్త. అతను తన మనసులో ఉన్న బాధంతా దేవుని దగ్గరికి తీసుకొచ్చి మొరపెడతాడు. మేవెంత మొరపెట్టినా మా మొరను ఆలకించవేంది? ఇక్కడ అన్యాయం జరుగుతున్నా అన్యాయం చేసే వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే విజయం పొందుకుంటున్నారు, ధర్మశాస్త్రం నిరర్థకమైపోయింది, నువ్వు ఎలా చూసి ఊరకనే ఉన్నావు ప్రభు అని దేవుడి దగ్గర ప్రశ్నించే హృదయం కలిగిన ఈ హబక్కూకు దేవుడి దగ్గర నుంచి సమాధానం వినటలేదు. ఎంత మొరపెట్టినా నువ్వు చూడట్లేదంటూ 1:3 చూస్తే దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది హబక్కూకు విశ్వాసం ప్రశ్నలతో మొదలైందని. హబక్కూకు ఏది దాచిపెట్టలేదు. ఇంత గందరగోళమైన స్థితిలో కూడా దేవుని ముందుకు వచ్చి ప్రశ్నించే హృదయం కలిగిన ఈ హబక్కూకు మొదటి గ్రంథం. అతను 1:5 చూస్తే దేవుడు వెంటనే సమాధానం చెప్పడు, కానీ సమాధానం సిద్ధంగా ఉంటుందని ఆ వాక్యాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అంటే మన దృష్టికి నాశనమైపోయినట్లు కనిపించే కాలం దేవుని దృష్టికి నిర్మాణ కాలం. అంటే దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని 1:5 బట్టి అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయానికి వస్తే దేవుని సమాధానాలు. అంటే హబక్కూకు సమస్యల నుంచి సమాధానాల వైపు మారిన జీవితం ఈ 2వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఆయన ఒక గోపురం పైన, అంటే ఒక స్థలంలో నిలిచి, ఒక వినతమైన స్థలంలో నిలిచి ఎదురు చూస్తున్నాడు. అంటే దాని అర్థం మన సమస్యల కన్నా దేవుడు గొప్పవాడని అర్థం చేసుకోవాలి. దేవుడు సమస్య చూడమని చెప్పడు. మనం చూసేది దేవుని మహిమను చూపించడానికి మన జీవితంలో కొన్ని సమస్యలు దేవుడు పెడతాడు. హబక్కూకు 2:3 ఉంటుంది. ఆ 2:3 చూస్తే దాని అర్థం దేవుని మాట అస్సలు ఆలస్యం అయినప్పటికీ కూడా అది తప్పకుండా జరుగుతుందని దాని అర్థం. ఆలస్యం అవుతూనే ఉంటుంది కానీ నెరవేరక మానదు అనే దాని అర్థం. 2:4 చూస్తే ఇక్కడ ఒక గొప్ప మాట రాసి ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. అంటే మనం విశ్వాసం కలిగి జీవించాలని ఈ హబక్కూకు 2వ అధ్యాయంలో తెలుసుకుంటాడు. ఇంకా 3వ అధ్యాయానికి వస్తే చివరగా హబక్కూకు ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రభువా, సంవత్సరాలు గడుచుండగా నువ్వు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నావు అని దేవుణ్ణి కొనియాడతాడు. 3:2 చూస్తే నువ్వు కోపించుచూనే వాత్సల్యం చూపే దేవుడు అని కూడా చెప్తాడు. ఇంకా 17-18 చూస్తే గొప్ప మాట రాయబడి ఉంది. దాన్ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది, అంజూరపు చెట్టు పూయకుండినను ద్రాక్ష చెట్టు పండ్లు ఫలించకపోయినను. అంటే అంజూరపు చెట్టు అనేది తీపి జీవితానికి అర్థం, ద్రాక్ష వల్ల అంటే సమృద్ధి, ఆదాయం, పక్షులు, పశువులు వీటికి అర్థం ఆర్థిక స్థిరత్వం, ఆవులు అంటే రోజువారీ జీవన విధానం. అంటే వీటిలో మనం మన స్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి నేను ఆయన యందు ఆనందించెదను, యెహోవా యందు ఆనందించెదనని హబక్కూ చెప్తున్నాడు. అంటే మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా ఆయనలో మనం ఆనందించాలి అనేదే ఈ 3వ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ హబక్కూకు జీవితం ఎలా స్టార్ట్ అయిందంటే ఫిర్యాదుల నుంచి విశ్వాసం వైపు, సందేహాల నుంచి ఆరాధన వైపు మారినట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా అట్టి విధంగా మలుచుకోవాలి.